గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ హ్యాపీ సండే. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు? సండే స్పెషల్ ఏంటి? నేనైతే సామాన్లు అయితే కడుక్కొని వచ్చాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు సండే ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఫ్రెండ్స్? రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? టిఫిన్స్ ఏమేమి చేశారు, ఏం చేస్తున్నారు? సామాన్లు అయితే మొత్తం సెట్ చేసుకోవాలి. ఇదిగో సామాన్లు అయితే ఇన్ని ఉన్నాయి. బుట్టెడు సామాన్లు అయితే రోజు ఉంటాయి. అన్నీ కడుక్కోవాలి ఫ్రెండ్స్. తినడం అయితే ఈజీ కానీ కడగడం మాత్రం చాలా కష్టమైన పని అబ్బా. అవునా కదా ఫ్రెండ్స్? ఏమంటారు? తినడం ఒక ఎత్తు అయితే చేయడం మరో ఎత్తు. కడగడం మరో ఎత్తు. టిఫిన్స్ చేసారా? ఏం చేస్తున్నారు? ఇదిగో కరివేపాకు. కోటి విద్యలు కూడి కొరకే కదా ఫ్రెండ్స్. చేసుకోవాలి, తినండి, చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ అయితే 1000కి సబ్స్క్రైబర్ అయ్యిండ్రు ఫ్రెండ్స్. ఈరోజన్నా రేపన్నా కేక్ కటింగ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ వస్తే, ఈరోజు డిసెంబరే కదా, 28 స్టార్ట్ చేసింది. 28 అయితే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, సబ్స్క్రైబర్ అయితే కావట్లేదు. ఏం చేయాలో మరి అర్థం అవ్వట్లేదు. అంతా మీ మీద డిపెండ్ ఫ్రెండ్స్. మరి మీరు లైక్ చేయాలి కదా, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కనే ఉన్న బెల్ అంటే టక్కుమని కొట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని నచ్చకపోయినా కామెంట్ పెట్టచ్చు. నచ్చట్లేదు మీరు వీడియోస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచిగా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. అవునా కదా ఫ్రెండ్స్? నైట్ అయితే టాబ్లెట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అయితే ముఖం ఇట్లా వాసినట్టు అనిపిస్తుంది కదా. నా ముఖం అయితే ఇంత లావుగా లేదు. తిని లావైందేమో అనుకున్నాను, మళ్ళీ ఏం లేదు. కొంచెం టాబ్లెట్ అయితే వేసుకున్నా సర్ది కోసం. అది ఎందుకు మరి వాపు వచ్చినట్టు అయింది. సరే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే వగ్రాణి చేస్తుంది మా మమ్మీ. చూపిస్తాను. ఇదిగో వగ్రాణి బొరుగులు అయితే నానబెట్టింది. ఇప్పుడు గుండాల పప్పు అయితే గుండాల పప్పు మిక్సీ చేస్తుంది. సామాన్లు కింద పడతా ఉంటాయి, మామూలేదు. వంటింట్లో వంట కంపల్సరీ. అవునా కదా? సరే పండు. ఇవన్నీ మట్టంగా పెట్టుకొని వంట చేసుకోవాలి, తినాలి. మన కష్టాలు వాళ్ళకి ఏం అర్థమవుతాయి? ఎంతైనా తింటారు ఉంటారు అంత. ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇదిగో మా మమ్మీ అయితే వగ్రాణి చేస్తుంది. వగ్రాణి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, టమాటో వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోవాలి, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. మంట ఆయిల్లో పెట్టు, తర్వాత బొంగులు వేసి వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బొరుగులు వేసుకోవాలి ఫ్రెండ్స్. సిటీలో ఉన్న వాళ్ళకైతే బొంగు ఏమంటారు, వగ్రాణి అంటే తెలియదు కదా. ఒకసారి చూడండి, వగ్రాణి బజ్జీ కాంబినేషన్ మస్తు ఉంటుంది. నువ్వు ముందర నేను వెనక వస్తా ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. ఒకసారి అయితే టేస్ట్ చూడండి,
చేస్తాంలేండి, అది కూడా వీడియో అయితే కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఇదైతే మసులుతా ఉంది. ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. బొంగులు వేసుకోవాలి. దీంట్లోనే వేస్తావా? బొంగులలోనే పుట్నాల పప్పు వేసుకోవాలంట. దీంట్లో కొంచెం వేయాలి, దాంట్లో కూడా కొంచెం వేయాలి. మీరు కూడా ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే చెప్పండి అబ్బా ఇట్లా చెయ్యండి అనేసి. సరేనా ఫ్రెండ్స్? బొరుగులు అయితే మొత్తం వేసుకోవాలి. దాంట్లో బొగండిలో వేసుకొని బాగా వేడెక్కేంత వరకు తిప్పాలి. కలర్ అయితే ఈ విధంగా రావాలి, వచ్చేస్తుంది కంపల్సరీ. ఎందుకంటే పసుపు వేసి ఉంటాం కదా, వేడి వేడిగా తింటే ఉంటుంది సామిరంగా, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, మరి మీరు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్? మా మమ్మీ లైట్ వేసింది. ఇగో ఈడ మేమైతే రతం పీట చేసిండు మా అన్నయ్య. ఇదిగో రతం పీట చాలా బాగుంది తెలుసా. రతం పీట అయితే ఎక్సలెంట్ ఉంది. ఇదిగో చూడండి, దాంట్లో సాయిబాబాని కూడా పెట్టేసినాం. ఖాళీగా పెట్టకూడదంట కదా, అందుకే సాయిబాబాని పెట్టేసినాం ఫ్రెండ్స్. మరి చూద్దామా అగ్రాన్ ఎంతవరకు వచ్చిందో. చేస్తుంది ఫ్రెండ్స్. అగ్రాన్ అయితే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కదా, మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇట్లా తీసేసుకొని అగ్రాన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మంట హైలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ బొరుగులు వేడెక్కాలి కదా. వేడెక్కితేనే అగ్రాని బాగుంటుంది వేడి వేడిది. ఇప్పుడు చలికాలం కదా, వింటర్ సీజన్, వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చల్లగా అయితే టేస్ట్ ఉండదు ఏదైనా సరే. ఐస్ క్రీమ్ కూడా లేట్ చేసినా కరిగిపోద్ది. ఇప్పుడు పుట్నాల పప్పు వేసి కలిపేసింది చూడండి. ఐస్ క్రీమ్ లేట్ చేసినా కరిగిపోద్ది ఫ్రెండ్స్. మరి వంట కూడా లేట్ చేసినా చల్లారిపోద్ది. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి కదా. లేట్ చేసినా జీవితం కూడా ఇలాగే వేస్ట్ అయిపోద్ది. సో ఎప్పుడు చేయాల్సిన ముచ్చట అప్పుడు చేయాలి. కల్ కరేసో ఆజ్ కన్నా ఆజ్ కరేసో అవునా కదా ఫ్రెండ్స్? నేను లావ్ అయితే కూడా సేమ్ ఇట్లనే అయిపోతానేమో. ఒకసారి అయితే చూడండి నా ఫేస్ ఎంత లావ్ అయిందో. చలికి వాసింది ముఖం. మా మమ్మీ ఫేస్ చూడండి, నా ఫేస్ చూడండి. మా మమ్మీ ఎంత చల్లగా ఉండదు. కొంచెం అయితే వేడెక్కాలి ఫ్రెండ్స్, చల్లగా ఉంది, మస్తు అయింది. మళ్ళీ వంటలు కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మా మమ్మీ నేను మాకెవరున్నారండి? ఓకేనా మా ఫ్రెండ్స్? అమ్మాయికి నేను, నాకు మా అమ్మాయి ఇద్దరమే కదండి. మా ఇద్దరికి కలిపి యూట్యూబ్ ఫ్రెండ్స్, అంతేనా? ఏముంది ఫ్రెండ్స్, తినండి, హ్యాపీగా ఉండండి. 4 రోజుల జీవితానికి కష్టాలు సుఖాలు, ఆస్తులు అంతస్తులు అవసరం ఇవన్నీ. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోము ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు ఒక జత బట్టలు, పోయేటప్పుడు ఒక జత బట్టలు, ఏమీ రావు. జిందగీ ఇంతే, మన జిందగీ, మన లైఫ్. ఓకేనా ఫ్రెండ్స్? అగ్రానికి ఒక లైక్ వేసుకోండి, మరి నాకు ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా?